వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా డిఎస్సికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలో నూతనంగా తీసుకొచ్చినటువంటి కొన్ని విధానాల మీద సరైనటువంటి అవగాహన ఎవరికి లేకపోవడం అనేది ఇక్కడ చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అసలు ఈ రిజర్వేషన్లను అలాగే రోస్టర్ పాయింట్స్ని ఏ విధంగా ఇచ్చారు అనేటటువంటి సరైనటువంటి స్పష్టత లేకపోవడంతో ఈరోజు గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో కాల్ లెటర్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు లేకపోతే ఫోన్ కాల్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యాము మేము, కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి అవగాహన లేమితో మాట్లాడుతున్నారేమో అనేటటువంటి ఒక విమర్శ వ్యక్తమవుతుంది. సో ఇక్కడ నేను ఎవరిని కూడా కించపరచట్లేదు, వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఖచ్చితంగా ఆవేదన ఉంది. నేను చాలామందిని చూసాం, మనం 56 మంది దాకా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. ఒక అమ్మాయి అయితే కన్నీటి పర్యంతమవుతూ ఉన్నటువంటి పరిస్థితి, తను ఉద్యోగం కోల్పోయానని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను వాళ్ళు మాట్లాడిన అన్ని కూడా నేను చూశాను. సార్ బండారు రామోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నిన్న వాళ్ళు మాట్లాడిన అన్ని కూడా నేను చూశాను. చూస్తే ఒక్క పర్సన్కి సంబంధించి మాత్రం నేను వెరిఫై చేశాను. ఎందుకంటే చాలామంది మాట్లాడారు, కొంతమంది మాటల్లో వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేశారు, వాళ్ళ రిజర్వేషన్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, అందులో కనిపించలేదు అనమాట వాళ్ళు చెప్పేటువంటి క్రమంలో. ఒక్క పర్సన్ది మాత్రం నేను చూశాను. అది ఒక్కసారి మీకు చెప్తాను. సో మీరు ఆల్రెడీ దాని మీద అవగాహన ఉన్నటువంటి పర్సన్, సో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేద్దరు. ఒకసారి పీసీఆర్ ఆ ఏకాంబరం బయట ఒక్కసారి ప్లే చేయండి దయచేసి. ఇది నేను ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని తగ్గించడానికి కాదు, క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే నేను ఇవి చూపిస్తున్నాను. ఏకాంబరం బయట ఒకసారి ప్లే చేస్తారా పీసీఆర్? నా పేరు ఏకాంబరం సార్, చిత్తూరు డిస్టిక్ నుంచి సార్, మాదడ్డపల్లి గ్రామం. ఎస్ఏ సోషల్ రాశాను సార్, చిత్తూరులో ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. దీంట్లో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 2 పోస్టులు ఆరిజినల్ ప్రకారం అని చెప్పి ఇచ్చారు సార్. కానీ ఇదే ప్రకారంగానే నేను మెరిట్లో 6 అభ్యర్థిని సార్. నేను మా కేటగిరీలో 6 అభ్యర్థిని నేను. ఈ ప్రకారంగానే నాకు 1:1 అంటే జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే వెరిఫికేషన్ చేశారు, సక్సెస్ఫుల్ అని చెప్పి పంపించారు. సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మా పేరు లేదు. సరే ఎందుకని చెప్పి డిఓ ఆఫీస్ గారికి వస్తే ఏమని అడిగితే, మేము వెరిఫికేషన్ మాత్రమే చేశాం, తర్వాత ఎందుకు లేదు ఎందుకు రాలేదు మమ్మల్ని అడగద్దండి, విద్యాభవన్ బండి అని చెప్పారు. అదేంటది, డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్లో చేయాలి, ప్రతిదానికి సమాధానం డిఓ చెప్పాలి. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు అక్కడికి పోవంటే మరి ఇది డిఎస్సి ఎందుకు అవుతుంది? అది పేరే డిస్ట్రిక్ట్ సెలక్షన్. అవును సార్ అటు చెప్పారు సార్. సరే విద్యాభవన్కి వెళ్ళాము సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము, నా చిత్తూరులో సార్, చిత్తూరులో మారుమూల గ్రామం మాదిరెడ్డి. రైట్, ఓకే. రామారావు గారు ఆయన బయట విన్నారు. తర్వాత వచ్చేసి సరే ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్లోనే ఈ రోస్టర్ పాయింట్స్ లిస్టు కూడా ఒకసారి చూద్దాం. పీసార్ ఒకసారి ఆ రోస్టర్ పాయింట్ లిస్ట్ ఒకసారి చూపించండి సార్. ఇది రోస్టర్ పాయింట్ లిస్టు. ఏదైతే ఏకాంబరం చెప్పినటువంటి సబ్జెక్టే ఆయన సోషల్ స్టడీస్ చిత్తూరు జిల్లాకి ఆయన రాస్తే ఇందులో లోకల్ కేటగిరీ అంటే ఆయన చెప్పిన మెరిట్ కేటగిరీలో బీసీడీ అనమాట ఆయన చెప్పింది. సో బీసీడీకి 5 పోస్టులు ఉన్నాయి. అలాగే సోషల్ స్టడీస్ ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు బీసీడీకి ఉన్నాయి. సో ఈయన చెప్తున్నది ఏంటి, ఆయనే ఒప్పుకున్నాడు మెరిట్ లిస్టులో అంటే లోకల్ లిస్టులో నా ర్యాంకు 6వ ర్యాంకు అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. కానీ ఉన్న పోస్టులు ఎన్ని అక్కడ 5 మాత్రమే ఉన్నాయి. సో తర్వాత ఒకసారి పీసీఆర్ ఏకాంబరం ర్యాంక్ లిస్ట్ కూడా ఒకసారి చూపించండి. ఇది వచ్చేసి సార్ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సోషల్ స్టడీస్లో ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళ లిస్టు. ఇందులో బీసీడీకి సంబంధించి ఆయన చెప్పినటువంటి బీసీడీకి సంబంధించి ఇందులో ఏకాంబరంకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 125వ ర్యాంక్ వచ్చింది ఆయనకి. సో 125వ ర్యాంకు. బీసీడీ విషయానికి వస్తే బీసీడీలో మొదటి 40 ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీలో కూడా బీసీడీ చాలామంది ఉన్నారు. 40 మంది కాడి నుంచి మనం లెక్కేస్తే ఈయన 8వ పర్సన్. ఈ 8వ పర్సన్ 8 మందిలో ఒక 2 నాన్ లోకల్ అంటే ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోయారు. మిగిలింది 6 మంది. ఈ 6 మందిలో ఈయన 6వ వ్యక్తి. కానీ ఉన్న పోస్టులు 5 మాత్రమే. కానీ ఈయన వచ్చింది 6వ పర్సన్. సో 5కి ఆగిపోయింది. 6వ పర్సన్కి ఎలా ఉద్యోగం వస్తుంది? సో అది ఆ చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా తెలుసుకోకుండా ఆయనే చెప్తున్నారు, మాకు సంబంధించి మా కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి, నేను 6వ పర్సన్ని అంటున్నారు. మరి 5 ఉన్నటువంటి వాళ్ళకి 5 మందికి ఇచ్చేస్తారు కదా, 6వ పర్సన్కి ఎలా ఇస్తారు? కనీసం టెక్నికల్ ఇష్యూస్ అంటే వాళ్ళకి ఐడియా లేదు. ఆయనే చెప్తున్నారు డిఓ ఆఫీస్కి వెళ్ళాడు. డిఓ ఆఫీస్ వాళ్ళకి కాసేపు కూర్చోబెట్టి ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తే పాప ఈరోజు అతను అంత ఆవేదన చెందాల్సినటువంటి అవసరం లేదు కదా, క్లారిటీ వచ్చలేదు కదా. అక్కడ డిఓకి సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళు కూడా పెద్ద తప్పు ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడితే మీరు అక్కడికి అమరావతికి వెళ్ళిపోండి అంటున్నారంట. సార్ ఏమంటారు సార్? ఖచ్చితంగా రాజు గారు ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ముంజేటి కంకణానికి అర్థం ఎందుకు అన్నట్టు పొరపాట్లు ఎక్కడ జరిగినాయి,
రిక్రూట్మెంట్ లో జరిగింది. అంటే యాక్చువల్ గా పరీక్ష విధానంలో కోన శశిధర్ గారు 4 రోజుల క్రితం అనే నేను వీడియో కూడా చూశాను, ఆయన వివరణ ఇచ్చారు, అన్ని పత్రికల్లో వచ్చింది 4 రోజుల క్రితం. ఈ పరీక్ష విధానం ఎట్లా జరిపారు,